ఆమె ఆరోగ్యం మంచి లేకుంటే ఊర్లో ఎక్కడో పెట్టిండ్లు, పెడితే ఆమెకు తెలిసి శత్రు సమాచారంతో పట్టుకొని చంపిళ్ళు. దానికి అసలు కాలన్నీ ఇవన్నీ చేతులన్నీ గాయాలే ఉన్నాయి. గాయాలు ఉన్నాయి. ఆ సివిల్ ఆరోగ్యం మంచిగా ఉండదు. అంత పెద్ద తుపాయి కూడా తీసుకోదు. నేను ఆమె కలిసి ఉన్నాము. మేము నేషనల్ పార్క్ ఏరియాలో ఆమె ఎప్పుడు తుపాయి గార్డు పట్టుకుంటది. తుపాయి గార్డు పట్టుకుంటది. ఆమె సొంత పట్టుకోదు. చిన్న తప్పంచ ఇచ్చేది ఆమెకు. తప్పంచ పట్టుకొని ఉండేది. అసలు అసలు పట్టుకునే చంపిన ఆమెకు. అసలు నేను కూడా పనిచేసిన 20 ఏళ్ళు. నేను ఇద్దరం కలిసి ఉండేది. ఆరోగ్యం మంచి లేకుంటే సీసీ నంబర్ నా దగ్గర నాకు చెప్పేది. ఆమెకు 2 సహచారులు పోయిండ్రు. మీరు ఆదర్శ ఉండాలి, మంచి లేదు, బాను దగ్గర పోవాలి. 2 పేర్లు ఉన్నాయి ఆమెకు, సైతే బాను. అవి 2 పేరు చెప్తే మేము ఆడపోయి ఆమెకు ఉండి హెల్ప్ చేసి వచ్చేది. నేను 10-12 దాకా ఆమెతోటి ఉన్నా. 10-12 14 అయినాక నేను వెళ్ళి వచ్చిన. సరే, ఆమెకు గన్ను పట్టుకున్నటువంటి పరిస్థితి ఉండకపోయేదా? ఎప్పుడైనా గన్నుతో ఎప్పుడైనా కాల్పులు జరిపినటువంటిది ఎప్పుడైనా పట్టుకున్నా? అట్లా ఉండదు. గన్ను ఉండదు ఆమెకు. అది నేనేమే పిస్టోలే ఉంటది ఆమెకు. పిస్టోల్ ఉంటది. ఆత్మరక్షణ కోసం పిస్టోల్ ఎప్పుడైనా పిస్టోల్ ఇస్తారు. అదేమన్నా మొత్తం వర్క్, దాని పని వర్క్ టైపింగ్ అదే పని చేస్తుంది. కానీ వీళ్ళకు మీటింగ్ చేసుడు ఏం చేసుడు అదే పని మస్తు అదే అధ్యయనం చేసేది. కానీ ఆమె మంచిగా లేకనే ఎక్కడో పెట్టిండ్లు, ఏం చేసిండ్లు మరి చీవిల్ అనే దొరికింది. చీవిల్ అని ఇవి పెట్టారు, కమ్మలు పెట్టారు, బొట్టు పెట్టారు. దళంలా యూనిఫామ్ లోటే ఉంటారు. మొత్తం మొగోళ్ళు ఆడోళ్ళు ఎట్లా ఉంటారు అని తెలుస్తుంది. అట్లా ఉండే మనిషి చీరే ఉన్నది, గాజులు ఉన్నాయి, కమ్మలు ఉన్నాయి, పొడుగు బొట్టు పెట్టింది. పట్టుకునే చంపిళ్ళు. అందుకే ఆమె ఎన్కౌంటర్లో చనిపోలే. పట్టుకొని తీసుకుపోయి చంపిళ్ళు అంతే. ఇప్పుడు మావోయిస్టులకి మహిళలు ఉంటే వాళ్ళకి ఎక్కడ కూడా ఇప్పుడు మీరు అన్నట్టుగా బొట్టు, ఇవి కమ్మలు అట్లాంటివి ఏముండవా? ఏముండే యూనిఫామే ఉంటది అంతే. యూనిఫామే ఉంటది, ఏముండదు. అప్పుడు ఒకసారి అక్క మొత్తం కటింగ్ చేసుకొని ఉన్నది. ఈ మధ్యలో ఇంటికెళ్ళి కూడా పెరిగినాయి. పొడుగు ఆమెకి ఎప్పుడు ఇంటికెళ్ళి తొందర పెరుగుతాయి. పెరిగినాక తొందర కట్ చేస్తుంది. కానీ ఈసారి పొడుగునే అక్కకి ఇంటికెళ్ళు పెరిగింది. ఆరోగ్యం మంచి లేకనే ఏడో పెట్టిళ్ళు అంతే. అది మనకి ఏడబెట్టిందని తెలియదు కానీ అది సివిల్ అనే దొరికింది అక్క. ఇప్పుడు ఆమె పక్కన పెట్టి ల్యాప్టాప్ దొరికింది, మరొక పక్కన పెద్ద గన్ను కూడా చూపెడుతున్నారు కదా. అవన్నీ దొరకాయి. వాళ్ళ చేతుల్లో లేవా? వాళ్ళ చేతిలో ఉన్న సామాన్ పెట్టింది. మనకు అప్పుడప్పుడు ఫైరింగ్ లో దొరుకుతాయి కదా సామాను. ఆ సామాన్ అన్ని ఆమె పక్కకు పెట్టిళ్ళు అంతే. అది సివిల్ అనే దాన్ని ఇడిచిపెట్టి ఒక్కోలనే సాగుకుంటూ ఉండరు కదా. ఒక్కోలు కూడా వీళ్ళు గాయపడలే, వాళ్ళు సాగలు. ఇది ఒక్కటి ఎందుకు దొరుకుతుంది? అందుకే ఆమె సివిల్ అనే పట్టుకున్నారు. అందరు కన్ఫర్మ్ అయింది ఆమె. పక్కన కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉన్నది, అమిత్ షా కూడా చెప్తా ఉన్నాడు, మేము వచ్చే సంవత్సరం మార్చి కల్లా మేము మావోయిస్టులను ఉండనివ్వము, మేము మొత్తం జల్లడబడతాము అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. సో ఆ వ్యాఖ్యలు అంటారు, అట్లనే అంటారు. ఇప్పుడు మొత్తం మావోయిస్టులు ఖతం చేయాలి, ఇప్పుడు లాస్ట్ ఖతం ఒక్కరు కూడా ఉంచొద్దు అని అంటాను. ఈ కేంద్ర ప్రభుత్వము తీసుకున్న లక్ష్యం ఇది ఖతం చేయడంగా లక్ష్యం తీసుకున్నారు. కేవలం పోరాటం చేయటోళ్ళు ఉండొద్దు అనే. ఆమెతో మీరు పనిచేసేది కాబట్టి మీకు ఎటువంటి బోధన చేసేది, ఆమె ఏమని చెప్పేది మీతో మాట్లాడుతున్నటువంటి సందర్భం? చాలా మంచిగా ఉండేది అక్క, చాలా మంచిగా. ఏ బాధ అయినా, ఏ ఆపత అయినా, ఆమె కాపత వచ్చినా మేము చెప్పేది, ఆమె మా కాపత వచ్చి ఆమె చెప్పేది. ఏమన్నా చదువులలో పుస్తకాలలో అన్ని అర్థం చేపించేది మాకు. ఆమె ఒక టీచర్, ఒక విద్యావంతుడు. ఆమె అంత మేము చెప్పేది మాకు. హిందీలో అయినా తెలుగులో అయినా ఏదైనా చెప్పేది అక్క. ఏమైనా అనువాదం చేసేది అక్క. దాని పని అదే పని. ఎంతమంది ఉండేది ఆమె బృందంలో? మీతో పాటు ఎంతమంది మావోయిస్టులు తిరిగేది? ఆమెతో ఉండాలంటే అక్కడ మొత్తం లోపలే ఉండేది కదా. ఉంటారు కదా 30-40 మంది ఉంటారు. 30-40 మంది ఎప్పుడు ఉండేది. విడిగా అయితే ఉండదు ఆమె. 30-40 మంది లేకుంటే ఉండదు ఆమె. ఉంటారు, ఆమెతోటి ఉంటారు. ఈ మధ్యలో మొత్తము ఆ ప్రభుత్వం మొత్తం వీళ్ళ ఖతం చేయాలి, అంతిం చేయాలని ఉన్నది కదా. విచ్చలు విరిగి చేస్తుంది. 30 మంది 40 మంది ప్రతిసారి ఉండేది. సో ఇప్పుడు మాత్రం ఒక్కరు మాత్రమే చనిపోవడం జరిగింది. ఏంటిది అసలు? ఏ ఉద్దేశం కావచ్చు అని అనుకుంటాను. పేషెంట్ అయింది. ఆమెకు మంచిగా హెల్త్ మంచిగా లేనట్టు ఉన్నది. ఎట్లా ఉన్నదో మనకు లోపల తెలియదు. కానీ ఆమె సివిల్లోనే దొరికింది. అదే నా ఉద్దేశం. సివిల్లో దొరికితేనే చంపిండు. ఆమె డ్రెస్ మీద దొరకలే, అందరితో దొరకలేదు. ఆమె ఒంటరిగా ఇక్కడ దొరికింది.
అక్క ఆమెతో ఉన్నటువంటి మీకు సంబంధం ఎట్లా ఉండేది? ఆమె మీతో కలిసి నడుస్తున్నటువంటి సందర్భంలో ఉద్యమంలో ఎట్లాంటి ఆమె యొక్క పాత్ర ఉండేది? ఉద్యమంలో పాత్ర అంటే మేము కలిసినప్పుడు నేను 2004లో కలిసిన మొదటిసారి. కాకపోతే తన గురించి చాలా సార్లు విన్నా. తను కథలు రాస్తుంది, నేను కథలు రాస్తా. నేను ఉద్యమంలో ఉండగానే కథలు రాశాను, తను ఉద్యమంలో ఉండగానే కథలు రాసింది. అట్లా ఒకరి కథలు ఒకరు చదువుకునే వాళ్ళము. అట్లా పరిచయము మాకు, ప్రత్యక్షంగా కాదు కానీ పరోక్షంగా పరిచయం ఒకరికొకరము. ఆ తర్వాత 2004లో చర్చలప్పుడు మేము ఉన్న ప్లేస్కి వచ్చింది తను. నల్లమల్లో ఉండేదాన్ని నేను, ఆ ప్లేస్కి తను వచ్చింది. అప్పుడే శాఖమూరి అప్పారావుని కూడా పెళ్లి చేసుకుంది. ఆ సందర్భంగా మేము ఒకే దగ్గర ఉన్నాము ఒక నెలన్నర వరకు. తను చాలా వరకు ముబావి, తక్కువ మాట్లాడుతుంది, ఎక్కువ పరిశీలిస్తుంది. కానీ మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా మాట్లాడుతుంది, ఏ విషయమైనా నిర్మమాటంగా. అట్లా సాహిత్యం గురించి మాట్లాడుకునే వాళ్ళం, ఉద్యమం గురించి ఎప్పుడైనా వస్తే కనుక. తర్వాత మళ్ళీ ఇంకొకసారి కూడా ఒక నెల రోజులు కలిసే ఉన్నాము. అంతవరకు తను మహిళా సంఘాలలో పనిచేసినప్పటికీ నేను బయట లేను, నేను ఉద్యమంలో ఉన్నా. అది మా పరిచయము. అయితే ఏదైనా విమర్శించాల్సి వచ్చినప్పుడు మాత్రం చాలా నిర్మోహమాటంగా ఎవరైనా కానీ కాక, తను ఎంత స్థాయి వాళ్ళు అది చూడదు. ఏమైనా చెప్పాల్సి వచ్చినప్పుడు తప్పకుండా నిర్మోహమాటంగా చెప్పేది నేను. ఆమె ఉద్యమంలో పాల్గొన్నప్పుడు ఎప్పుడు కూడా ఆమెకు గన్ను పట్టుకున్నటువంటి మీరు చూసిన కేవలం పెన్నుతోటి మాత్రమే రచనలు చేసేది అన్నటువంటిది కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. సో గన్నుతోటి కూడా ఉద్యమం చేసినటువంటిది ఉందా? విషయం ఏంటంటే, ఉద్యమంలో లోపల ఎవ్వరు పోయినా మొట్టమొదటిగా గన్ను లేకుండా వాళ్ళు బతకరు. ఎందుకంటే ఏదైనా ఎన్కౌంటర్ అయింది అనుకో, ఫైరింగ్ జరిగింది అనుకో, వాళ్ళకి రక్షణ ఏముంటది? పోగానే తప్పకుండా లోపల పనిచేస్తారు. వీళ్ళు అనుకున్న వాళ్ళకి తుపాకీ ఇస్తారు. ఏదో 4 రోజులు వచ్చి పోయే వాళ్ళకైతే ఏమో కానీ, లోపల ఉద్యమంలోనే పనిచేసే వాళ్ళకి తప్పకుండా వెపన్ ఇస్తారు, ఉంటది. ఫైరింగ్ కూడా చేయిస్తారు. అంటే ఎట్లా చేయాలో తెలియదు కదా, మొదట చెప్పి చేయిస్తారు. కంపల్సరీ వెపన్ ఉంటుంది. తను పెన్ను గన్ను రెండింటితో కూడా పోరాడింది. మీరు మావోయిస్టు పార్టీలో పనిచేసిండ్రు. సో ఎన్నో సంబంధించినటువంటి ఆపరేషన్లో పాల్గొని ఉంటారు. సో ఒక పక్కన కేంద్రం చెప్తా ఉన్నది, మేము మొత్తం అంతా నిర్మూలిస్తాం, నక్సల్స్ వ్యవస్థే ఉండకూడదని చెప్పేసి ఒక పక్కన చెప్తా ఉంది. ఎందుకు నక్సల్స్ ఎందుకు ఉద్యమ బాట, అడవి బాట పట్టాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తా ఉంది? అది జనం కూడా ఆలోచించాలి. ఎవరికైనా మంచి బతకాలని అనుకుంటారు కదా, ఎవరు చనిపోవడానికి ఎవరు పోరు. ఇవాళ ఒక నవ్వాలంటేనే మనం వాళ్ళతోటి ఏ ప్రయోజనం ఉంది, దాన్ని బట్టి సంబంధాలు కొనసాగిస్తున్నారు కదా. అట్లాంటప్పుడు అడవిలో అంటే చనిపోయే వాళ్ళు ఎప్పుడైనా చనిపోవచ్చు, చనిపోవడం సమస్య కాదు. కానీ అక్కడ రోజువారీగా ఉండే ఇబ్బందులు ఎవరు ఎదుర్కొంటారు, ఎట్లా ఎదుర్కొంటారు? పేలు పడతాయి, ఒంటికే పేలు పట్టి పీకుతా ఉంటాయి. తెలుసా మీకు ఒంటికి పేలు పట్టడం అంటే ఎట్లా ఉంటుందో? మీరు ఊహించి కూడా ఉండరు. చావు అనేది కాదు, ఇన్ని కష్టాలు పడుతూ ఎందుకు పోతున్నారు? డబ్బు సంపాదన కోసమా? ఓ దొంగ ఉన్నాడు, దొంగతనం చేసిన తర్వాత పోలీసులకు దొరికినా తనకంటూ ఒక జీవితము, ఒక భద్రమైన జీవితం ఉంటుంది అక్కడ. వీళ్ళకి అది కూడా లేదు కదా. ఎందుకు పోతున్నారు అంటే, ఇక్కడ ఉన్న సమస్యలు సమాజం మారాలని ఇప్పుడు దానికోసం పోతున్నారు. ఒకటి, మన ప్రభుత్వాలు ఏవైనా ఇప్పటి వరకు కూడా చూస్తున్నాం కదా, ప్రజల కోసం వాళ్ళు చేస్తున్నది ఎంత, దానికంటే దోచుకుంటున్నది ఎంత, వ్యక్తులుగా కానీ, వ్యవస్థలుగా కానీ, సంస్థలుగా కానీ. అందుకు ఈ సమాజ మార్పు కోసమే ఎవరైనా ఉద్యమంలోకి వెళ్తారు. వెళ్ళినంత మాత్రాన అవును వెళ్ళారు, వాళ్ళు వాళ్ళ కోసం కాదు వెళ్ళింది, ప్రజల కోసం ముఖ్యంగా వెళ్ళింది. చదువుకున్న వాళ్ళు ఉన్నారు, లేదా బయట అదే పని బయట చేసుకున్న హాయిగా బతకగలుగుతారు. అయినా అక్కడ అన్ని కష్టాలు ఎదుర్కొంటూ ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. అది ప్రజల కోసము, అంటే వాళ్ళ స్వార్థం కోసం కాదు కదా. అది కూడా ఆలోచించాలి కదా. అట్లాంటప్పుడు వీళ్ళని ఇట్లా ఊరికేనే పట్టుకొని చంపుతున్నారు. ఇప్పుడు రేణుకని జస్ట్ ఆమె ఆరోగ్యం బాలేక ఒక గ్రామంలో ఉంచారు. ఒక 4 వచ్చి 2 బైకుల మీద పోలీసు వాళ్ళు బైక్ మీద తీసుకెళ్లి షూట్ చేసి చంపేసిండ్రు. అంటే అంత ఈజీనా మనుషుల ప్రాణాలు తీయడం అనేది? అంటే ఒక మనిషి ప్రాణానికి విలువనే లేదా, అడిగే వాళ్ళు లేరు కదా. అందుకని అట్లా జరుగుతున్నది. మనిషి ఇది వాళ్ళని మాది కాదులే, మావోయిస్టులది కదా, ఇంకెవరో కదా అని అనుకుంటున్నారు. అది రేపు ఎవరి వరకైనా రావచ్చు. మామూలుగా చూస్తున్నాం, మావోయిస్టులు కాదు మేధావులను కూడా అరెస్ట్ చేస్తున్నారు, చంపేస్తున్నారు. ఇప్పుడు పర్యావరణం గురించి మాట్లాడే వాళ్ళని కూడా చాలా మందిని హత్య చేస్తుంది. అంటే ప్రభుత్వాలను ప్రశ్నించే ఎవరినైనా కూడా హత్య చేస్తాయి. అంటే ఒక పక్కన బూటకు ఎన్కౌంటర్లు,
మీరు కూడా చూసి ఉంటారు. అంటే బూటకు ఎన్కౌంటర్ చేయాల్సినటువంటి అవసరం వాళ్ళకి ఎందుకు వస్తుంది? వాళ్ళు మరో పక్కన మేము ఎన్కౌంటర్లు అంటే ఎదురు కాల్పులు జరుగుతున్నటువంటి సందర్భంలో చంపినామని చెప్పేసి ప్రతిసారి కూడా చూస్తూ ఉంటాం. చనిపోయినటువంటి బాధితుల తరపున మాట్లాడేటువంటి వాళ్ళేమో ఇదంతా కూడా బూటకపు ఎన్కౌంటర్ అంటూ ఉంటారు. సో అంటే బూటకపు ఎన్కౌంటర్ అంటే ఎన్ని రోజుల పాటు చిత్రహింసలు పెట్టిన తర్వాత చంపేటువంటి ప్రయత్నం చేస్తారనుకోవచ్చా, లేకపోతే ఎందుకు ఆ బూటకపు ఎన్కౌంటర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా, ఎందుకు చేయాలి? ఇప్పుడు రేణు దగ్గర మంచి తీసుకొని అరెస్ట్ చూపించవచ్చు, కానీ వీళ్ళని చంపడం వల్ల ఇప్పుడు ఛత్తీస్గఢ్లో మాత్రం ప్రతి పోలీస్ స్టేషన్కి ప్రతి నెల కొన్ని కోట్లు కేటాయించారు. ఆ కోట్లు దేనికి? చంపిన వాళ్ళ మీద ఎంత అమౌంట్ ఉంది అనేది అది ఖర్చు పెట్టాలి. అందుకని వీళ్ళని చంపుతున్నారు, మామూలు జనాన్ని, ఆదివాసీలను కూడా చంపుతున్నారు. ఆదివాసీల హక్కుల కోసం కానీ లేదా అడవి సంపద ప్రజలందరిది కదా, దేశ ప్రజలందరిది. ఆ అడవిలో ఉన్న ఖనిజాలని కార్పొరేట్లకు అప్పచెప్పాలని ప్రభుత్వాలు చూస్తుంటే వాళ్ళ తరఫున వీళ్ళు పోరాడుతున్నారు. మావోయిస్టులు ఆదివాసీల తరఫున లేదా అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. అట్లాగే ప్రజలందరి తరఫున మన ప్రజల ఆస్తుల కాపాడడం కోసం కూడా వాళ్ళు పోరాడుతున్నారు. బుటకపు ఎన్కౌంటర్లు చేయాల్సిన అవసరం లేదు. నిజానికి మనం ఏదైతే రాజ్యాంగాన్ని నమ్ముతున్నామో దాన్ని అమలు చేయొచ్చు, కానీ వాళ్ళ రాజ్యాంగాన్ని నమ్మాలని ప్రజలకు చెప్తారు, కానీ వాళ్ళు స్వతహాగా నమ్మరు. చంపాలనుకుంటున్నారు, డబ్బులు వస్తాయి, చంపుతారు. ప్రభుత్వాల ప్రోత్సాహం ఉంది మొదటి నుంచి. ఏ ప్రభుత్వం వచ్చినా, కాంగ్రెస్ కానీ లేకపోతే ఇంకోటి బీజేపీ కానీ ఇంకే ప్రభుత్వం అయినా రానిగాక వాళ్ళకి అది పర్మిషన్స్ ఇచ్చేస్తున్నారు వాళ్ళని చంపడం. ఎందుకంటే ప్రశ్నించే వాళ్ళని అణచివేయకపోతే రేపు ఎవరైనా మాట్లాడతారు అనేది వాళ్ళకి భయం. ఎందుకు భయం? దోపిడీ చేయనప్పుడు భయపడాల్సిన అవసరం ఏముంది? ఆ దోపిడీకి అడ్డుగా ఉంటారని మావోయిస్టులైనా లేకపోతే ప్రజలనైనా ఎవరినైనా. ఇప్పుడు మీరు చూసారా మేడం, అంటే ఆ బాడీని చూసారా? అంటే ఎక్కడెక్కడ గాయాలు ఉన్నాయి? అది నేను చూడలేదు. ఆ బాక్స్ లో పెట్టినారు కదా, ఆల్రెడీ పోస్ట్ మార్టం చేసినారు, అది తీయరు, పాడైపోయింది. ఇప్పటికే డీకంపోజ్ అయిపోయింది. 2 days అక్కడ ఊరికినే పడేసి ఉంచుతారు, ఒక ఏ బాక్స్ లో కానీ ఎక్కడ కానీ పెట్టారు. అందువల్ల చూడలేదు, ఇప్పలేదు కూడా. ఇప్పుడు అక్కడ ఏమైనా ఇప్పుతారేమో తెలియదు. వాళ్ళ అమ్మ వాళ్ళు, వాళ్ళ అన్న వాళ్ళు చూసి ఉంటారు.